నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరి రాత్రికాల సమయం అంతా కూడా మన రెక్కల చాటున భద్రపరిచి మరొక రోజుని దేవుడు మనకు ఈ రోజు ఇచ్చాడు కనుక దాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులారా, మరి ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. నేడు మరి దేవుని మాట, మరి ఈరోజు నిన్ను నన్ను మనల్ని బలపరిచిన నిమిత్తము మరి చదవబడిన ఈ మాటను చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని దీని యొక్క అర్థభావాన్ని ప్రభు మనకు బయలుపరిచిన తర్వాత దాన్ని బట్టి మనం అందరూ ఆ వాక్య ప్రకారంగా సూచించే హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన కూడా చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 451. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. యెహోవా, నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడుగా ఉన్నావు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసును నన్ను నిలబెట్టుకోండి. నాకును ప్రభా, ఇదిగో నా తన లైవ్లో వీక్షించున్న ప్రతి బిడ్డలకు తండ్రి నీ మాటలు వినగల చెవులను గ్రహించగల మనసులు మాకు దయచేయండి. ఎందుకంటే ప్రభా, నీ మాట నా తండ్రి బ్రతికించేది కనుక వేసారిపోయిన మా జీవితాల్లో, సమస్యలను మా జీవితాల్లో ప్రభా నీ మాట స్వార్థ దేవా మమ్మల్ని మీరు బలపరచని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నా తన ప్రతి బిడ్డలు మీ స్వాధీనం అందించి మీరే మహింపు పొందుకోమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది. చూడండి నా ప్రియమైన సోదర సోదరీమణులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా, నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయ పదముగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన మాటలో ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట, మన దేవుడు ఎలాంటి వాడు అంటే తల ఎత్తే దేవుడు. దేవునికి స్తోత్రం. తల ఎత్తే దేవుడు. ఎవరు తల ఎత్తడం ఏంటంటే, తలెత్తే దేవుడు ఏంటి అని అనుకోవచ్చు. ప్రియులారా, లేఖన భాగంలో ఈ మాట రచించిన భక్తుడు ఎవరయ్యా అంటే దావీదు మహారాజు. అతడు కీర్తన ఎందుకు రచించాడో మనం తెలుసుకుంటే ఒక విధానం మనకు తెలుస్తుంది. ఎందుకు తలదించబడింది దావీదు గారిది. దావీదు గారు తలదించబడటం ఏంటి అనుకోవచ్చు. అతడు రాజు కదా, రాజే అయినప్పుడు కూడా రాజుకుండే శ్రమలు రాజుకుండవా, సైన్యాధిపతులకు ఉండే శ్రమలు సైన్యాధిపతికి ఉండవా, సాధారణమైన మనుషులకు ఉండే శ్రమలు సాధారణ మనుషులకు ఉండవా. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి రీతిగా సమస్య, బాధ ఉంటూనే ఉండద్ది. కానీ ఇక్కడ తల ఎత్తువాడువు అని మాట పలుకుతున్నాడు. ఎవరు? భక్తుడైన దావీదు మహారాజు. తల ఎత్తేవాడువు. అతను తల ఎందుకు దించబడింది అని మనం ఆలోచించేయాలి. ఎందుకు అతడు ఆ మాట పలకగలుగుతున్నాడు అని అంటే, ప్రియులారా, ఈ 3వ అధ్యాయము 1వ వచనం పైన ఫుట్ నోట్లో చిన్న అక్షరాలతో రాయబడి ఉండిద్ది. ఏంటంటే, అబ్షలోము తన కుమారుని ఎదురు నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ కీర్తన ఎవరు రచించిన కీర్తన అంట? దావీదు గారు రచించిన కీర్తన. కీర్తన గ్రంథము దావీదే రాయలే మొత్తం. గుర్తుంచుకోండి, కీర్తన గ్రంథము దావీదే మొత్తము రాయలే. కొన్ని కీర్తనలు రాశాడు. వాటిల్లో సొలొమోను రచించిన ఉన్నవి, మోషే గారు రచించినవి, కోరా కుమారులు రచించిన ఉన్నవి, అహరోను రచించినవి కూడా ఉన్నవి. కీర్తన గ్రంథం మొత్తం దావీదు రచించాడని కొందరు అంటూ ఉంటారు. లేదు, మనం అందుకని పైన కింద చదువుకొని వాక్య భాగాన్ని మనము తెలుసుకోవాలి. నా ప్రియ సోదరీమణులారా, ఇక్కడ అంటున్నాడు అతడు, యెహోవా, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు అంటున్నాడు. యెహోవా, నన్ను బాధించేవారు ఎంతో మంది ఉన్నారు, లెక్కలేదట. ఎవరిని బాధించేవారు? దావీదుని బాధించేవారు ఎక్కువైపోయారంట. నిజంగా చూడండి ప్రియులారా, ఒక మంచి పని చేసేవనుకో మనల్ని కూడా ఎన్నో రీతిలుగా బాధిస్తూ ఉంటారు, బాధపరుస్తూ ఉంటారు, గాయాన్ని రేపుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, మానిన గాయాన్ని కూడా రేపే ప్రజలు ఎక్కువయ్యారు. అది కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా బహుశా ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే బయట వారి కన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా మనల్ని బాధపరుస్తూ ఉంటారు ఏదో ఒక రీతిగా. అది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ జీవితంలో మంచి పని చేసినా కానీ వాళ్ళు చెప్పడం మాటలేదు, నిన్నే కించపరిచినట్టు, నిన్ను అవమానపరిచినట్టు, నిన్ను నిందించినట్టు ఏం చేస్తారు? మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ రాయబడిన మాట కూడా అదే, నన్ను బాధించి వారు ఎంతో విస్తరించారు. వాళ్ళల్లో దావీదును బాధపరిచిన వారిలో ఒకళ్ళని ఎవరయ్యా అంటే అబ్షలోము. తన సొంత కుమారుడే బాధించాడు. అతనే రాజు అవ్వాలని.
రాజుకు తెలుసు ఎవరు రాజుకి అభిషేకించాలో పట్టాభిషేకం చేయాలో తెలుసు కదా. కానీ అబ్షాలోము ఏం చేశాడంటే కుర్ర కొంకుల మాట వినేసేసి నేనే రాజునవ్వాలి, నేను అందగాడిని కదా, నాకేం తక్కువ, బలం ఉంది, పరాక్రమం కలిగిన వాడిని అన్న ఉద్దేశంతో తనకు తానే ఏం చేశాడంటే రాజ్యం ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. ఒక కూటమిలాగా ప్రజలందరిని ఏర్పాటు చేసుకొని ఇక తండ్రికి విరోధముగా పరిపాలించడము మొదలు పెట్టాడు. కానీ అప్పుడు రాజుకి అధికారం ఉంది, ఒక మాట అంటే ఆ కుమారుని చంపేయవచ్చు. కానీ దావీదు దయాదాక్ష్యం కలిగిన వాడు కనుక సొంత కుమారుని ఎందుకు పోగొట్టుకునేదని దావీదులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆ స్థలం నుంచి పారిపోయాడండి. దేవునికి స్తోత్రం. ఆ స్థలము నుండి పారిపోయాడు అంటే తగ్గించుకున్నాడు. సర్లే తెలుసో తెలియకో చేశాడులే అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే అబ్షాలోమును విడిచి పారిపోయినప్పుడు రచించిన ఈ కీర్తన. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎక్కడైతే అవమానం కలుగుతుందో, ఎక్కడైతే శోధన కలుగుతుందో, నువ్వు ఇట్లాగా కొన్నిసార్లు చేయాల్సిన అవసరం చాలా వచ్చింది. ఎందుకంటే దుష్టులకు దూరంగా ఉండమని బైబిల్ చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు బైబిల్లో రాసిన మాట ఏమని? దుష్టులకు దూరంగా ఉండండి. ఎందుకంటే కొంచెం దూరంగా ఉన్నామనుకో మన ఖ్యాతి వారికి విషాదపరిచే టైమున ప్రభు విషాదపరుస్తాడు. ఏమంటే ప్రబలం చేసే సమయంలో ప్రబలము చేస్తాడు. అంతవరకు మనం ఏం చేయాలి? కొన్నిసార్లు తగ్గించుకోవాలి, కొన్నిసార్లు ఆ స్థలంలో ఉండకుండా వెళ్ళిపోవడానికి కూడా మనము ప్రయత్నం చేయాలి. అంతేగాని నేనేం చేశాను, నేను ఎక్కడే ఉంటాను, అలా కొన్ని విషయాలు అనుమతంగా ఉంటాయి, అన్ని విషయాలు అలా కుదరదు. ఇప్పుడు దావీదు రాజయ్యుండి కూడా ఎందుకు అలా పారిపోవాల్సి వచ్చిందంటే ఎందుకు ఆడ ఉన్నంతసేపు ఒక బాధగా తండ్రికి విరోధంగా మరి రాజ్యం ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే సపరేట్ అయ్యామనుకో మన విలువ తెలిసినప్పుడు నీ విలువ తెలిసినప్పుడు వారే నేను హక్కును చేర్చుకుంటారు. అప్పుడు దాకా నువ్వు నీకు ఎదురవుతున్న ప్రతి శ్రమను బట్టి దూరంగా ఉండడం చాలా మంచిదే. అర్థమవుతుందా? ఉంటే దేవునిలో ఉండు, దేవుని సన్నిధికి వచ్చి, లేదా ఒక స్థలంలో ఉండో, లేకపోతే నీ సపరేట్గా ఉండో, వారి నిమిత్తం ప్రార్థన చేయడమైనా మొదలుపెట్టు. దావీదు చేసిన ప్రార్థన అదే. అందుకే అంటున్నాడు, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచిన వారు అనేకులు, అతన్ని చంపాలని, అతన్ని కూల్చాలని. ఏమండి? అనేకులు అన్నాడు. కొందరు అన్నాడు, అనేకులు అన్నాడా? అనేకులు. ఈరోజు నీ విషయంలో కూడా నీ ఉద్యోగం పోవాలని, ఏమండి నీకు అనారోగ్యం రావాలని, నీవు యాక్సిడెంట్ అయిపోవాలని, అలా ఎంతమంది కుళ్ళుకోవట్లే నీ విషయంలో కూడా చెప్పు. అనేకులు ఉన్నారు, నీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు. నువ్వు అభివృద్ధిలోకి వస్తుంటే, మంచి స్టేటస్, మంచి పొజిషన్లో నీవు ఉంటుంటే ఓర్చుకోలేక నీ నిమిత్తం శాపనార్థన పెట్టేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నీకు తెలుసు వారందరూ కూడా నీ వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తున్న బాధని. అలాంటప్పుడు దావీదుని ఆధారం చేసుకో, నీ వ్యక్తిగత జీవితంలో పైకి వస్తావు. ఎందుకంటే నేను అట్లే ఉంటే ఎట్లా చేస్తాను, నేను చేస్తున్న మంచిదే చేస్తున్నావు, కానీ బైబిల్ చెప్తున్న మంచి చేసేవారికి విలువేడుస్తుంది ఈ లోకం. చెడు చేసేవారిని రాసుకుంటున్నారు, పూసుకుంటున్నారు, వారికే ప్రఖ్యాతలు, వారికే హోదాలు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మంచి చేసేవాడు ఎవరండి ఈ రోజుల్లో చెప్పండి? చేసేవాడిని కూడా వాడి మీద బ్యాడ్ రూమర్స్ పుట్టించేసేసి ఏం చేస్తున్నారు, వాడిని జీవితాన్ని అర్థాంతరంగా లోకంలో ముగించేటట్టు చేస్తున్నాడు. ఆ శ్రమలు తాళలేక స్త్రీ అయిన పురుషులు ఏం చేస్తున్నారు, ఊరేసుకుని తట్టవడం, ఆత్మహత్య చేసుకోవడము, ట్రైన్ కింద పడి ఇలా చేస్తున్నారు. అందుకనే ఈ దావీదు వల్ల మనం కొన్ని విషయాలు మనం పారిపోవడానికి చూడాలి. ఈ పారిపోయిన విషయం మీద మనం వస్తే పాపం ఉన్న చోట మనం ఉండకూడదండి. పాపం ఉన్న చోట మనము ఉండకూడదు, పారిపోవాలి అక్కడి నుంచి. ఏసేపు పారిపోయినట్టు మనం కూడా పారిపోవాలి. ఈ ఉదయంన ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ మీదకి ఎంతమంది లేచినా, ఏమండి నీ ఉద్యోగాన్ని పీకేయాలని చూసినా, ఏమండి ఆరోగ్యాన్ని క్షీణింప చేయాలని నిన్ను ఆలోచన చేసిన, నువ్వు పైకి ఎదగకుండా నేను అణిచివేయాలని చూసిన అధికారులైనా ఎవరైనా కానీ నా ప్రభు చెప్తున్నాడు దావీదు గారి ద్వారా ఏంటంటే, అనేకులు ఉన్నప్పటికీ కూడా నువ్వు భయపడిన అవసరము లేదు. తర్వాత మాట ఏమంటున్నాడు? దేవుని వలన అతని రక్షణ ఏమి దొరకదు నన్ను గురించి అనేకులు చెప్పుకుంటున్నారంట. ఏం చెప్పుకుంటున్నారంట? ఏం దేవుడు, ఈయనేం చేస్తాడు కార్యాలు, ఆయన నమ్ముకుంటాడు, ఏదో కనపడడం దేవుడు, మన దేవుడు అయితే కనపడే బొమ్మలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, ఈయన దేవుడు నాకు కనపడడం దేవుడాయే, ఈయనకి ఏం కార్యం చేస్తాడు, ఏంటా ఈయన అనేసి అనేకులు చెబితే ఏం చేస్తా తెలిసిన మన విశ్వాసాన్ని కూడా తప్పు ద్రోవ పట్టిస్తారంట. అర్థమైంది? నీ మాట బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు ఎక్కడైతే పడిపోగొట్టాలని చూస్తున్నారో, ఎక్కడైనా అవమానపరచాలని చూస్తున్నారో, వారి పలికే మాట్లాడిందో తెలుసా? నీ దేవుడు గొప్పవాడు కాదు, నీ దేవుడు అద్భుతకరుడు కాదు, ఆశ్చర్యకరుడు కాదు, కాబట్టి నువ్వు ఎందుకయ్యా ఉపయోగం లేదు అన్నట్లు చెప్పి వారి వైపు త్రిప్పు కూడా పన్నాగాలు పనుతాడట. అందుకని నువ్వు జాగ్రత్త, మన దేవుడు రోషం కలిగిన దేవుడు. అందుకని అంటాడు కదా ఈయన, ఏమని నా పక్కన 10,000 మంది పడినా ఏం చేస్తాను, నేను ధైర్యంగా ఉంటా, భయపడిన అంటాడు. అది రోషం గల భక్తుడైన ఒక మాట. కనుక నా ప్రియ సోదరిమణులారా, ప్రభు చెప్తున్న మాటని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అతనికి రక్షణ దొరకదని అనేకులు చెప్పుకుంటున్నారంట. అప్పుడు దావీదు అన్న మాట మనం ప్రారంభంలో అనుకున్నాం కదా, మూలవాక్యం ఏంటది?
ఏమని? యెహోవా నీవే నాకు కేడముగా. కేడము అంటే ప్రియులారా, యుద్ధం చేసేటప్పుడు ఆయుధాలు ఇదొకటి. కేడము అనేది ఒక ఆయుధం. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఒక కవచంగా కూడా చెప్పొచ్చు. ఎదురువాని బాణాలు మన తగలకుండా ఉండటానికి కేడములు, డాలులు మరి ఆనాడు యుద్ధములో, ఈనాడు యుద్ధంలో కూడా వాడితే ప్రాముఖ్యమైన ఆయుధాలు ఇవి. అలాగే నువ్వు నా కేడముగా ఉన్నావు అంటే నా ముందు నీవు ఉన్నావు. నాకేం కలిగిద్ది? నాకు ఏదైనా బాణం తగిలిద్దా అంటే లేదు. ఎందుకంటే నువ్వు నా ముందున్నావు, కేడముగా నిన్ను ముందు ఉంచుకున్నా. కాబట్టి నీ పరిస్థితుల్లో కూడా అమ్మా చెల్లి అర్థమవుతుందా? నీ పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి? దేవుణ్ణి నువ్వు ముందు ఉంచుకోవాలి. దేవుణ్ణి ముందు ఉంచుకొని నువ్వు ఉన్నట్లయితే ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన నీ ముందుండే దాన్ని తొలగిస్తాడు. నమ్మితే ఒకసారి దగ్గరగా దేవుని మన మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియమైన సోదరమణులారా, మరి అలాంటి విశ్వాసము, అలాంటి విధానం మనకి కావాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కేడము అనగా ఆయనై ఉన్నాడు. ఆ శత్రువులు చేసే దాడిని తట్టుకోవడానికి దేవుని బలము అధికం, మన బలము బలహీనత స్థాయిలో. అందుకని ముందు వెనక తన దూతల నుంచి బైబిల్లో ఒక చోట రాయబడి ఉండదు. కాబట్టి ఆయన కృప అలా ఉంటేనే మనము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనల్ని పై పొజిషన్లో ఉంచుతాడే కానీ కింద పొజిషన్లో ఉంచడు. అందుకే తర్వాత మాట ఏమంటున్నాడు? నీవే నాకు అతిశయాస్పదముగా నా తల ఎత్తు వాడుగా ఉన్నావు. నీవు నా తల ఎత్తుతావు. చూశారు కదా, ఎక్కడైతే అవమానం పొందావో, నా ప్రభు అంటున్నాడు కదా, ఎక్కడైతే అవమానం పొందావో అక్కడే నీకు రెట్టింపు ఘనతను ఇస్తాడు. బైబిల్లో చాలా మంది ఉన్నారు చరిత్రకు ఎక్కిన వారు. ఎక్కడైతే అవమానం పొందారో అక్కడే రాజ్యాధికారం చేసిన వారు ఉన్నారు, దాసుడిగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఏమైనా గొప్ప గొప్ప పదవులు కలిగి వారు పరిపాలించిన స్థానాన్ని మనము చూస్తాం. కనుక ఈరోజు వాగ్దానం నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాగ్దానం నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే తెలుసా? నేను నీ తల పైకెత్తుతాను. నువ్వు జనాల మధ్య, నీ యొక్క ఉద్యోగుల మధ్య, నీ స్నేహితుల మధ్య తలదించబడ్డావా? తలదించుకునేలాగా పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయావా? అయితే ప్రభు చెప్తున్నాడు, నువ్వు తలను నేను పైకెత్తుతాను. మన ప్రభు అన్నాడు కదా, నిన్ను తలగా నియమిస్తానే కానీ తోగ్గా నియమించను, పైవాడిగానే నింపుతా కానీ కిందవాడిగా మాత్రం నిన్ను ఉంచను. అలాంటి వాగ్దానం మీరు విశ్వసించండి. అలాంటి వాగ్దానం మీ వ్యక్తిగత జీవితాల్లో భద్రపరుచుకుని దీని నిమిత్తంగా మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. దావీదు జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేసినట్లు, దావీదును తలను పైకెత్తినట్లు, శత్రువుల మధ్య కావచ్చు, తన అయిన వారి మధ్య కావచ్చు, అతను కూలగొట్టాలని, పడదొక్కాలని ఎంతమంది పన్నాగాలు వేసినా కూడా ఆ పన్నాగాల్లో ఒక్కడు కూడా దావి తగలకుండా దేవుడు దావీదును తలను పైకెత్తాడు. అలాగే నీ తలను కూడా ఇలాంటి విశ్వాసం అనుకుంటే, ఎవరి విశ్వాసం అండి? దావీదు లాంటి విశ్వాసం ఉంటే, దావీదు లాంటి ప్రార్థన శక్తి ఉంటే దేవుడు ఈ యొక్క ఉదయకాలం ముందు నీ తలను పైకెత్తునుగాక. ఆమేన్. కనుక నా ప్రియ సోదరమణులారా, వాక్యాన్ని బట్టి ప్రభు ఈ దినమున, ఈ రోజున, ఈ ఉదయకాలం ముందు మనతో మాట్లాడిన మాటను ఒకసారి యోచన చేసి మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన చేసుకొని, ఇదిగో అయ్యా నా తలను పైకెత్తయ్యా, అయ్యా నన్ను కూడా పడద్వేయాలని, నన్ను కూడా అనగదొక్కాలి అనేకులు ఎదురు చూస్తున్నారయ్యా. కాబట్టి వారి నుంచి నన్ను విడిపించా, వాళ్ళ నుంచి, వాళ్ళ చూపుల నుంచి నన్ను విడిపించిన, వారి కుయుతుల నుంచి నన్ను తప్పించి నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రభు నిశ్చయముగా నీ తలను పైకెత్తి ఘనమైన పాత్రగా దేవుడు మనల్ని చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రభు ఈరోజు మనతో మాట్లాడిన ఈ యొక్క వాక్కును బట్టి మన జీవితాలు నెరవేర్చమని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు నాయనా, స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, రోజు దేవా మాతో మీరు మాట్లాడిన అద్భుతమైన మాటను బట్టి నీ కొందనాలు. ఇదిగో దావీదు మహారాజు నా తండ్రి, అయ్యా నీవే నా కేడము, నీవే నా అతిశయాస్పదము, నువ్వు నా తలను పైకెత్తు వాడువని ప్రభు సెలవిచ్చాడయ్యా. అతని జీవితంలో జరిగిన గాథను కొద్దిగా మాకు జ్ఞాపకం చేశారే నా తండ్రి. అబ్షాలోమును అనేకులు నా తండ్రి అతను తరిమినప్పుడు నా తండ్రి, అయ్యా అనేకులు బాధపరచువారు అతనికి అయ్యా విస్తరించినప్పుడు నా తండ్రి, అతని నీ మీద నిరీక్షణ ఉంచుకొని నువ్వే దేవుడు తప్పిస్తావని విశ్వాసంతుంటే ప్రభువా, ఇదిగో అతను ఇంకా కింద చదువుకుంటూ పోతే ఆ 3వ అధ్యాయంలోనే ప్రభువా అద్భుతమైన మాట మీరు తెలియపరిచారయ్యా. నేను 10,000 మంది పనుకున్నా కానీ వారు నా ముందు మోకరిలాగా నేను భయపడనని సెలవిచ్చాడయ్యా. అలాంటి ధైర్య జీవితాన్ని మాకు ఇవ్వండి. లైవ్లో వీక్షించిన ప్రతి బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాం దేవా. ఈ లైవ్ ద్వారా నా తండ్రి ఎవరైతే నీ మాటలు ఆలకిస్తున్నారో నా తండ్రి, వారి జీవితాల్లో కూడా మీరు గొప్ప కార్యం జరిగించండి. నువ్వు తలను పైకెత్తేవాడిని నిరూపించగలిగిన దేవుడు ప్రభా. కాబట్టి నువ్వే నా తండ్రి మా అందరి తలను పైకెత్తండి. ఆద్య సంస్థల వల్ల తలదించబడిన వారు, అప్పుల సంస్థలో తలదించబడిన వారు, అనేక రోగాల చేత తలదించబడిన వారు దేవా,
దేవా, అన్నదమ్ముల మధ్య తలదించబడిన వారు, ఆయా కుటుంబాల్లో తలదించబడిన వారు ఉన్నారయ్యా. వారు ఏ సందర్భాలు ఎలా జరిగినో నాకే తెలియదు, కానీ ఈ లైవ్లో నా తండ్రి ఎవరైతే అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారో వారి జీవితాలు మీరే తలెత్తి మీరే మహిమ పొందుకోమని, ఈ యొక్క వాగ్దానం మా అందరి జీవితాలు నెరవేర్పు మీరే జరిగించి మీ నామానికి మహిమ పొందుకోమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి ప్రార్థించి బతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, అందరికి వందనాలు. ఎన్ని నిమిషాలు వెళ్ళింది? 14 వెళ్ళిందా? ఏంటి రావట్లేదు? అయ్యో మళ్ళీ ఏం జరగదు మాకు. వెళ్తే పెడితే రాలేదు, సౌండ్ రావాలి. ఇది అదే పెట్టింది, నేను సేవ్ చేయాలి. ఇప్పుడు ఎట్ట కాకుండా పెద్ద